నేను మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు ఉండాలి. కూర్చోండి కదా, కూర్చోమ్మా. పెరిగింది 9 లక్షలు అయింది. అప్పుడు 4 లక్షలు అయితే అది ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నీ మారిగా? మా నాన్న ఒకడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు, నేను తెలిసి ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. కట్టేసేయాలి సార్. మన పార్టీ వరకైనా మనకి నేను వచ్చాను కదా ఇక్కడికి, కట్టమంటాను. అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు అన్ని ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. కనీసం దొరికి కూడా కట్టడానికి ఇల్లు కడతారు. మీరు నేను చెప్పిన కూడా ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసేపటికి అదే బాకీ అయిపోతేనే బాకీ అంతా అయిపోయిందా? నేను మాట్లాడతాను ఏం చేయాలి, మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి ఎన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిందన్న, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నాడు. ఈ పిల్ల నేను కూడా అమ్మా నేనేమంటానంటే మోకాళ్ళు నొప్పులున్నా కూర్చొని చేసే పని. అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది, ఆ పనికి నువ్వు సహాయం చేసావు అనుకో, నువ్వు నేర్చుకో కొద్దిగా. అప్పుడేమవుతుందంటే నీ ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం. ఆ బండి మీద కొద్దిగా చిన్నగా కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నాను. చూద్దాం ఏం చేయాలి, నేను చెప్తాను, చేస్తాను. అదే ఓకేనా?